మహిళా సంఘం 1936 సంవత్సరంలో ఏర్పాటు చేసుకుని స్వాతంత్రానికి పూర్వమే ఆడవాళ్ళకి అనేక హక్కులు సాధించుకున్నాం. ఒక ముళ్ళ బాటగా ఉన్నటువంటి దారిని ఏమి మన సాఫీగా నడవగలిగేటువంటి పరిస్థితికి ఈరోజు తీసుకొచ్చుకున్నాం. ఇటువంటి సాధించుకున్న మన హక్కులు చట్టాలు మనం అందరం కూడా కాపాడుకోవాలి అంటే ఈరోజు రాష్ట్రంలో కేంద్రంలో మహిళల పైన జరుగుతున్నటువంటి దాడులను ఎదుర్కొని మనం నిలబడాలి. మన భవిష్యత్తుకి మన ముందు తరాలకి ఒక మంచి దారి చూపించాలి అంటే మళ్ళీ మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది, ఐక్యంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సమస్యల మీద మనం మళ్ళీ ఒక పూర్వ వైభవంగా గతంలో ఏ రకంగా అయితే కోటి సంతకాలు చేసి ఆస్తి హక్కు కోసం మనం ముఖ్యమంత్రికి సమర్పించడము, అదేవిధంగా ఈ రోజు జరుగుతున్నటువంటి దాడుల మీద ఆ రకమైనటువంటి పోరాటాలని మనం రూపకల్పన చేసుకునే విధంగా ఇక్కడ జరిగేటువంటి మహాసభలు తోడ్పడతాయని చెప్పేసి ఆశిస్తూ ఆ రకమైనటువంటి విధంగా మనం అందరం కూడా ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా 5వ మహాసభలు జరుగుతున్నాయనేటువంటి ప్రచారం తీసుకురావడం, అట్లాగే ఈ రోజు వచ్చినటువంటి ఒక ఇద్దరు నాయకురాలు కూడా మన మహిళా సంఘం చేసేటువంటి కార్యక్రమాలను చూసి ఇన్స్పైర్ అయ్యామని చెప్పేసి చెప్పారు. చాలా మందికి మన మహిళా సంఘం తెలియకపోవచ్చు. అటువంటి వాళ్ళందరికీ కూడా మనం తెలియజేయడం ద్వారా ఇక్కడ ఒక ఐడియా ఉంది, మనం మహిళా సమస్యల కోసం మనం అంతా కలిసి పనిచేయడం కోసం ఒక వేదిక ఉంది, భవిష్యత్తులో మనం అందరం కలిసి పని చేయాలి అనేటువంటి అవకాశం కల్పించే విధంగా అందరికీ తెలిసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదాలను కదిలించే విధంగా మన మహాసభల ప్రచారం మన జిల్లాలో అందరం కూడా చేయాలి అని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ ఆ విధంగా రాష్ట్ర మహాసభలో తోడ్పాటు మా వంతు మేము సహకారం మేము అందరం కూడా కలిసి పనిచేద్దామని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.